హలో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టుడే వచ్చేసి మనం హిస్టరీ గురించి చూద్దాం. మనం ఇంకా ఈరోజు నుంచి మనమైతే ఒక హిస్టరీ మీద కొంచెం ఫోకస్ చేద్దాం. ఎందుకంటే హిస్టరీ వచ్చేసి మనకు 2 నుంచి 3 మార్కులు అయితే మనకైతే హిస్టరీ రావచ్చు. ఇందులో వచ్చేసి మనకు మిడిల్ ఈస్ట్లో వచ్చేసి మొఘల్ ఎంపైర్, అలాగే ఢిల్లీ సుల్తాన్స్, అలాగే మరాఠా సామ్రాజ్యం, ఈ 3 టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఖచ్చితంగా ఏదో ఒక షిప్లో అయితే ఉండడం జరుగుతుంది. మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తాన్, మరాఠా సామ్రాజ్యం, ఈ 3 టాపిక్లో 1 మార్క్ అయితే మనమైతే ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. అయితే కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. నేనైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే ఆ చాప్టర్ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎందుకంటే నేను కొంచెం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని అనాలిజ్ చేసి కొన్ని గ్యాదర్ చేసి అలాగే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేను ఆ చాప్టర్ నుంచి ప్రిపేర్ చేస్తాను. మీరు ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ జస్ట్ ఒకసారి విన్నట్లయితే, జస్ట్ ఏమేమి ప్రాక్టీస్ క్వశ్చన్స్ విన్నట్లయితే మీకు ఒకసారి ప్రాక్టీస్ ఉంటుంది, మీకు రివిజన్ ఉంటుంది, మీకు మెయిన్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చేసే ప్రతి వీడియో ఎండ్ వరకు చూడడానికి మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాచ్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? ఛత్రపతి శివాజీ వచ్చేసి 1626 క్రీస్తు శకం 1627 ఫిబ్రవరి 19వ తారీఖున అయితే ఈయనైతే జన్మించడం జరిగింది. ఆ రోజునే వచ్చేసి ఆయన యొక్క జయంతిని అయితే జరుపుకుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారంటే 19 ఫిబ్రవరి 19వ తారీఖున వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే శివాజీ 8 మంది సభ్యుల మండలి అంటే అష్టప్రధానుల్లో 8 మంత్రులు ఎవరు ఆర్థిక బాధ్యతలు చేపట్టారు? మీకు ఇంకో ఏంటంటే ఇప్పుడు శివాజీ పరిపాలన ఆయన కింద వచ్చేసి 8 మంది అష్టప్రధానులు అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి పీష్వా అంటే ప్రధాని, అలాగే అమాత్య అంటే ఆర్థిక మంత్రి. పీష్వా అంటే ఇక్కడ చూడండి, మనం ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా ఒకసారి మీకు చెప్తాను, ఆప్షన్లు కూడా గమనించండి. క్వశ్చన్ ఏంటంటే శివాజీ 8 మంది సభ్యుల మండలి, 8 మందిని ఏమంటారంటే అష్టప్రధానులు అంటారు. ఈ అష్టప్రధానులు వచ్చేసి ఆర్థిక శాఖానికి సంబంధించినటువంటి ఎవరు అని మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా ఒకసారి మనం దాని గురించి చూద్దాం. అమాత్య అంటే ఏంటి? అమాత్య అంటే ఆర్థిక మంత్రి అని, అలాగే పీష్వా అంటే ప్రధాని అని, సుమంత్ అంటే విదేశాంగ మంత్రి అని, పండితరావు అంటే దాన ధర్మాలు మత విషయాలని. ఈ మత విషయాలకు సంబంధించినటువంటి ఒకసారి మళ్ళీ చెప్తానండి. అమాత్య అంటే ఏంటి? ఆర్థిక శాఖ మంత్రి. అలాగే ఇంకా వచ్చేస్తే మీకు పీష్వా అంటే వచ్చేసి ప్రధాని. సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. అలాగే పండితరావు అంటే దాన ధర్మాలు మత విషయాలకు సంబంధించినటువంటి ఈయన చూసుకుంటాడు పండితరావు. మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంది? ఆర్థిక బాధ్యతలు ఎవరు చేపట్టారండి? ఆర్థిక బాధ్యతలు ఎవరు చేపట్టారంటే అమాత్య చేపట్టడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి అమాత్య. ఇలా మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనం ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శివాజీ పిరంగి మరియు మందుగుండు సామాగ్రిని ఏ యూరోపియన్ శక్తి నుండి పొందాడు? శివాజీ ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి శివాజీ యుద్ధాలలో దిట్ట. ఈయనను ఓడించాలంటే చాలా కష్టంగా కూడుకున్నటువంటి పని. శివాజీ పిరంగి మరియు మందుగుండు సామాగ్రిని ఏ యూరోపియన్ శక్తి నుండి పొందాడు? ఆప్షన్ వచ్చేసి ఇంగ్లీష్ వారి నుంచా, లేకుంటే ఫ్రెంచ్ వారి నుంచా, లేకుంటే పోర్చుగీస్ వారి నుంచా, లేకుంటే డచ్ వారి నుంచి అని మనకైతే 4 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క సమాధానం వచ్చేసి పోర్చుగీస్. అంటే శివాజీ పిరంగి మరియు మందుగుండు సామాగ్రిని వచ్చేసి ఏ యూరోపియన్ శక్తి నుండి పొందడం జరిగిందంటే పోర్చుగీస్ వారి నుండి వాటిని అయితే పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే శివాజీ ఎవరి హయాంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఇది వచ్చేసి ఔరంగజేబ్. అంటే శివాజీ పరిపాలించేటప్పుడు శివాజీ ఎవరి హయాం అంటే శివాజీ పరిపాలించేటప్పుడు అక్కడ వచ్చేసి ఔరంగజేబు కూడా మొఘల్ ఎంపైర్ను పరిపాలిస్తున్నాడు. మొఘల్ ఎంపైర్ వచ్చేసి ఔరంగజేబు కాలంలో ఉన్నప్పుడే ఈయన వచ్చేసి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగింది. అంటే ఆయన హయాంలో ఉన్నప్పుడే ఈయన వచ్చేసి శివాజీ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబ్.
నెక్స్ట్ చూస్తే రాజకీయ అధికారం కోసం పోరాడేలా శివాజీని ప్రభావితం చేసిన భక్తి సాధువు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చేసి భక్తి సాధువు ఆయన యొక్క మత గురువు వచ్చేసి ఆయన యొక్క మత గురువు లేకుంటే భక్తి సాధువు ఎవరంటే ఆప్షన్ చూడండి, తుకారామా, లేకుంటే ఏకనాథ, లేకుంటే రామదాస, వీటిలో ఏది కాదా? దీంతో ఇది ఆన్సర్ వచ్చేసి సమర్థ రామదాస్ ఆన్సర్ వచ్చేసి. రాజకీయ అధికార కోసం పోరాడేలా శివాజీని ప్రభావితం చేసిన మత గురువు లేకుంటే భక్తి సాధువు ఎవరంటే ఎవరు వచ్చేసి శక్తి రామదాస్ కాదు, సమర్థ రామదాస్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సమర్థ రామదాస్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1674లో శివాజీ మహారాజ్ ఏ ప్రదేశంలో పట్టాభిషేకం చేశారు? మీకు శివాజీకి పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే 1674. శివాజీకి పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే 1674 జూన్ 16వ తేదీన వచ్చేసి ఈయన యొక్క పట్టాభిషేకం అయితే జరిగింది. ఇది మీకు ఎలా కూడా అడగచ్చు, శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం ఏ సంవత్సరంలో జరిగింది? 1674, 1670, 65 ఇలా ఇచ్చేసి మీకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 1674. అయితే ఏ ప్రదేశంలో మనకైతే శివాజీ పట్టాభిషేకం చేసుకున్నారని మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. చూస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు జింజీనా, సూరత, లేకుంటే కళ్యాణ, లేకుంటే ఇంకా వచ్చేసి రాయగఢ. శివాజీ తన పట్టాభిషేకం వచ్చేసి రాయగఢ్ లేకుంటే రాయగఢ్ దుర్గంలో ఈయన పట్టాభిషేకం అయితే చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఏది 1674లో శివాజీ మహారాజ్ ఏ ప్రదేశంలో పట్టాభిషేకం చేసుకున్నారంటే రాయగఢ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇదైతే చూడండి. మనం వెళ్ళినట్టయితే చూసుకున్నట్లయితే చూడండి, శివాజీని పురందర్ సంధి చేయమని బలవంతం చేసిన మొఘల్ సైన్యాధిపతి ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాన్సింగ్, జైసింగ్, అజిత్ సింగ్, లేకుంటే జస్వంత్ సింగ్. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు మనకు ఔరంగజేబే శివాజీ పైకి రాజా జైసింగ్ను పంపుతాడు. ఔరంగజేబు వచ్చేసి రాజా జైసింగ్ను మనకు శివాజీ దగ్గరికి పంపితే ఆ యొక్క రాజా జైసింగ్ ఏం చేస్తాడు, శివాజీతో ఒక సంధిని ఏర్పరచుకుంటాడు. ఆ సంధి వచ్చేసి పురందర్ సంధి. ఆన్సర్ వచ్చేసి రాజా జైసింగ్. ఈ సంధి ఎప్పుడు చేసుకున్నాడంటే 1665 క్రీస్తు శకం వచ్చేసి 1665లో వచ్చేసి ఔరంగజేబు పంపినటువంటి రాజా జైసింగ్ శివాజీతో పురందర్ సంధి చేసుకున్నాడు 1665లో. ఓకే, ఇంకా చూసినట్లయితే శివాజీ పరిపాలనలో ధార్మిక లేకుంటే మతపరమైన వ్యవహారాలు నిర్వహించే మంత్రులు ఎవరు? మీకు ఇంతకుముందే స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. శివాజీలో 8 మంది అష్టప్రధానులు ఉన్నారు. వారి యొక్క విధి ఏదానికి చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను ఉండండి. పీస్వా అంటే ప్రధాని, అమాత్య అంటే ఆర్థిక మంత్రి అంటే అంతరంగిక మంత్రి, సచివ అంటే సమాచార మంత్రి, సుమంత్ అంటే విదేశాంగ మంత్రి, సేనాపతి అంటే సర్వసైన్యాధిపతుడు, అలాగే పండితరావు అంటే దాన ధర్మాలు మత విషయాలకు సంబంధించినటువంటి, న్యాయాధీశ అంటే న్యాయాధికారి. ఈ 8 మంది వచ్చేసి శివాజీ పరిపాలనలో ఉన్నటువంటి అష్టప్రధానులు. ఇందులో వీటిలో మతపరమైన అంటే ధార్మిక మతపరమైన వ్యవహారాలు ఎవరు చూసుకుంటున్నారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈయన వచ్చేసి పండితరావు. మీకు చెప్పాను కదా, పండితరావు వచ్చేసి దాన ధర్మాలు మత విషయాలు అయితే చూసుకోవడం జరిగిందని. ఆన్సర్ వచ్చేసి పండితరావు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే మరాఠా రాజకీయాలలో చాణక్యుడని ఎవరిని పిలుస్తారు? బాలాజీ విశ్వనాథ, లేకుంటే మాధవరావా, లేకుంటే నారాయణరావా, నానా ఫడ్నవీసా. మరాఠా రాజకీయాల్లో చాణక్యుడని ఎవరిని పిలుస్తారంటే నానా ఫడ్నస్. ఓకే, శివాజీ ఎవరి నుండి జావలిని జయించాడు? ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శివాజీ జావలిని ఎవరి నుండి జయించాడంటే క్రీస్తు శకం 1656లో వచ్చేసి 1656లో జావలి పాలకుడైన చంద్రరావు మోరే. ఈ యొక్క జావలి పాలకుడైన చంద్రరావు మోరే నుండి శివాజీ చంద్రరావును ఓడించి వచ్చేసి చంద్రరావు మోర్ను ఓడించి జావలిని ఈయన
ఆక్రమించుకోవడం జరిగింది. ఎవరు? శివాజీ. ఓకే, ఆన్సర్ వచ్చేసి చంద్రరావు మోర్. మనం ఇంకా చూసినట్లయితే శివాజీని శిక్షించడానికి బీజాపూర్ పాలకుడు ఎవరిని పంపాడు? శివాజీని శిక్షించడానికి బీజాపూర్ పాలకుడైతే ఎవరిని పంపడం జరిగింది? బీజాపూర్ అంటే శివాజీని ఓడించడానికి బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్. ఎవరు? బీజాపూర్ సుల్తాన్ ఎవరంటే అఫ్జల్ ఖాన్ అనే అతను వచ్చేసి బీజాపూర్ సుల్తాన్ వచ్చేసి అఫ్జల్ ఖాన్ అనే తన పరిపాలన ఉన్నటువంటి ఒక అఫ్జల్ ఖాన్ వచ్చేసి శివాజీని ఓడించడానికి పంపుతాడు. శివాజీని శిక్షించడానికి లేకుంటే ఓడించడానికి బీజాపూర్ పాలకుని ఎవరిని పంపాడంటే అఫ్జల్ ఖాన్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే శివాజీ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన సంభాజీ కొడుకు ఔరంగజేబుకు ఆశ్రమం ఇచ్చాడు. అతని పేరేమిటి? మీకు శివాజీ పెద్ద కొడుకు అయిన సంభాజీ వచ్చేసి ఔరంగజేబు కొడుకుకు ఆశ్రమం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఔరంగజేబు యొక్క కొడుకు ఎవరని మనకైతే అడగడం జరుగుతుంది. మురాదా, లేకుంటే షాజహానా, మహమ్మద్ అక్బరా, జహాంగీరా? ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ అక్బర్. ఔరంగజేబు యొక్క కొడుకు వచ్చేసి ఎవరంటే మహమ్మద్ అక్బర్కి వచ్చేసి ఎవరు ఆశ్రమం ఇచ్చారంటే శివాజీ తర్వాత సింహాసనం అధిష్ఠించినటువంటిది శివాజీ పెద్ద కొడుకు అయినటువంటి సంభాజీ అయితే ఔరంగజేబు కొడుకు యొక్క మహమ్మద్ అక్బర్కి వచ్చేసి ఆశ్రయం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడ జన్మించారు? రాయగఢ, బీజాపుర, శివనేర? వీటిలో ఏది కాదా? శివనేరి. ఛత్రపతి శివాజీ ఎక్కడ జన్మించారంటే శివనేరి దగ్గర ఆయనైతే జన్మించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ తల్లి పేరు ఏమిటి? జీజాబాయ, సాయిబాయ, లక్ష్మీబాయ? వీటిలో ఏవి కావా? ఆన్సర్ వచ్చేసి జీజాబాయ్. ఆన్సర్ వచ్చేసి ఛత్రపతి యొక్క తల్లి వచ్చేసి ఎవరంటే జిజియాబాయ్. ఛత్రపతి యొక్క తల్లి వచ్చేసి జిజియాబాయ్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఛత్రపతి శివాజీ తండ్రి పేరు వచ్చేసి షాజీ బోన్స్లే. శివాజీ యొక్క తండ్రి పేరు వచ్చేసి షాజీ బోన్స్లే. ఛత్రపతి శివాజీ తండ్రి పేరు వచ్చేసి షాజీ బోన్స్లే. ఇక్కడ షాజీ రాజీ భోస్లే పడింది. షాజీ బోన్స్లే. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అలాగే ఔరంగజేబు మరియు శివాజీల మధ్య శాంతి ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? వచ్చేసి 1668లో ఔరంగజేబు మరియు శివాజీ మధ్య శాంతి ఒప్పందం అనేది ఎప్పుడు జరిగిందంటే 1668లో అయితే జరగడం జరిగింది. 1668లో. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే శివాజీ బీజాపూర్ను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు? మీకు ఆల్రెడీ చెప్పాను 1656 అని. 1650 శివాజీ బీజాపూర్ను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు అంటే ఆన్సర్ వచ్చేసి 1659లో వచ్చేసి స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఇక్కడ 59 కాదు, 59 కరెక్ట్. 56 వచ్చేసి జావలిని. నీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. ఓకే, శివాజీ బీజాపూర్ను వచ్చేసి 1659, జావలిన్ వచ్చేసి 1656. 1656లో వచ్చేసి జావలిని, 1659లో వచ్చేసి బీజాపూర్ను. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చూసినట్లయితే శివాజీ సమాధి ఎక్కడుంది? బీజాపుర, రాయగఢ, పూనా, సూరత? శివాజీ యొక్క సమాధి ఎక్కడుందంటే రాయగఢ్లో ఉంది. రాయగఢ్. నెక్స్ట్ చూసినట్లయితే శివాజీ మరియు జైసింగ్ల మధ్య పురందర్ సంధి ఏ సంవత్సరం జరిగింది? మీకు ఆల్రెడీ చెప్పాను పురందర్ సంధి ఎప్పుడు జరిగిందని. 1665. 1665లో వచ్చేసి పురందర్ సంధి అయితే జరగడం జరిగింది. ఓకే, వెయిట్. 1665లో వచ్చేసి పురందర్ సంధి జరిగింది. 1665. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు
ఇంకా శివాజీ కొడుకు పేరు ఏమిటి? జయదేవ, బాజీరావా, శంభాజీ? వీళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను. శివాజీ కొడుకు వచ్చేసి పెద్ద కొడుకు వచ్చేసి శంభాజీ ఆన్సర్. ఇంకా వచ్చేసి శివాజీ ఏ సంవత్సరంలో మరణించారు? శివాజీ వచ్చేసి 1680లో మరణించడం జరిగింది. ఆయన యొక్క సమాధి రాయగర్ ఉంది. 1680లో ఆయన మరణించడం జరిగింది. సమాధి వచ్చేసి రాయగర్లో అయితే ఉండడం జరిగింది. ఇంకా చూస్తే శివాజీ తండ్రిని ఎవరు జైల్లో పెట్టారు? ఔరంగజేబా, లేకుంటే ఆదిల్ షానా, జైసింగా, షాజహాన్? అంటే శివాజీ తండ్రిని వచ్చేసి ఆదిల్ షా అయితే ఆయనను జైల్లో పెట్టడం జరిగింది, ఆదిల్ షా. ఇంకా చూసినట్లయితే ఇంకా ఏమున్నాయి? కొండన కోటను జయించిన శివాజీ పెట్టిన పేరేమిటి? కొండన కోటను జయించిన శివాజీ పెట్టిన పేరు పురందర, రాయగడ, సింహగడ, సాల్హేరా? కొండన కోటను జయించిన శివాజీ వచ్చేసి దానికి సింహగఢ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే శివాజీకి రాజా బిరుదునైతే ఎవరిచ్చారు? ఔరంగజేబా, షాజహాన్, అహ్మద్నగర్ పాలకుడ, జైసింగా? శివాజీకి రాజా అని బిరుదు ఎవరిచ్చారంటే ఔరంగజేబ్. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా శివాజీ జీవితంలో పనిచేసిన తొలి ప్రదేశం ఎక్కడుంది? మాల్వానా, అహ్మదానగర్, సతారా, బీజాపుర? శివాజీ జీవితంలో పనిచేసిన తొలి ప్రదేశం వచ్చేసి మాల్వా అయితే కరెక్ట్ ఆన్సర్. ఇంకా చూసినట్లయితే మనకు శివాజీ కంటే ముందు గొరిల్లా యుద్ధ పద్ధతిని ఎవరిను ప్రవేశపెట్టారు? మనకైతే ఇదైతే తెలుసు. ఇది వచ్చేసి మాలిక్ అంబర్ వచ్చేసి మనకు మొఘల్ ఎంపైర్లో రావడం జరుగుతుంది. మాలిక్ అంబర్ వచ్చేసి మనకు మొఘల్ ఎంపైర్. మీకు మొఘల్ ఎంపైర్ చెప్పేటప్పుడు మీకు ఇదే ఈ బిట్టు నేనైతే మళ్ళీ ఒకసారి చెప్తాను మాలిక్ అంబర్ గురించి. ఇంకా చూసినట్లయితే 1646లో శివాజీ తొలిసారిగా ఏ కోటను స్వాధీనం చేసుకున్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది వచ్చేసి 1646లో శివాజీ తొలిసారిగా ఏ కోటను స్వాధీనం చేసుకున్నాడంటే తోరణదుర్గం. 1646 వచ్చేసి తోరణదుర్గం వచ్చేసి స్వాధీనం చేసుకున్నాడు. ఆన్సర్ వచ్చేసి సి. తోరణ కాదు, తోరణదుర్గం. 1646లో వచ్చేసి తోరణదుర్గం, 1656లో వచ్చేసి జావలి. గుర్తుపెట్టుకోండి, 1646 వచ్చేసి తోరణదుర్గం, 1656 వచ్చేసి జావలి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే శివాజీ మహారాజ్ ఏ సంవత్సరంలో ఔరంగజేబు ఆగ్రా కోటకు హాజరయ్యారు? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 1674, 1670, 1660, 1660. ఎప్పుడంటే 1660 వచ్చేసి 1660. మనకు క్వశ్చన్ ఏం అడిగారు? క్వశ్చన్ వచ్చేసి చూడండి, శివాజీ మహారాజ్ ఏ సంవత్సరంలో వచ్చేసి ఔరంగజేబ్ ఆగ్రా కోటకైతే హాజరు కావడం జరిగిందంటే 1660 ఆన్సర్. శివాజీ ఛత్రపతి బిరుదు ఏ సంవత్సరంలో ఇవ్వబడింది? 1670, 65, 71, 74. 1674లో అయితే ఈ బిరుదు అయితే ఇవ్వడం జరిగింది. 1674లోనే ఆయన యొక్క పట్టాభిషేకం కూడా జరిగింది. ఇంకా చూసినట్లయితే శివాజీ మహారాజ్కు రాజకీయ గురువు మరి గురువు ఎవరు? తాతా కోనదేవ. ఆయన వచ్చేసి ఈ బిట్టు కూడా చాలా రేర్గా అయితే రేర్ బిట్టు మీ బుక్స్లో ఎక్కడ లేదు. నేనైతే కొన్ని స్టాండర్డ్ బుక్స్లో అయితే చూడడం జరిగింది. తాతా కోనదేవ. ఇది వచ్చేసి అన్ని కంప్లీట్గా ఉన్నటువంటి శివాజీ గురించి కొన్ని బిట్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. ఈ పీడిఎఫ్ నేనైతే ఫ్రీగా ఇచ్చేస్తున్న ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో. ఎవరైతే నేను పెట్టినటువంటి మోక్ టెస్ట్లు అయితే ఎవరైతే పర్చేజ్ చేశారో 50 రూపీస్కి అయితే వాళ్ళందరికైతే ఈ యొక్క ప్రీ టెస్ట్లు అంటే నేను ప్రిపేర్ చేసినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ అన్నీ ఫ్రీగా చేస్తున్నాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మోక్ టెస్ట్ పర్చేజ్ చేయండి. వాటితో పాటు ఇవి కూడా మీకు అయితే ఫ్రీగా వస్తాయి. ఓకే, ఇది వచ్చేసి మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొఘల్ ఎంపైర్ చూద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఢిల్లీ సుల్తాన్తో అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.